హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధమాకథ ఛానల్. ప్రజెంట్ మనము కర్నూలు జిల్లా సంజామల మండలం గిద్దలూరు గ్రామంలో ఉన్నాం అన్నమాట. ఈరోజు అయితే మనం ఒక అద్భుతమైన వీడియో కోసం షూటింగ్ కోసమే వచ్చాము. సో చాలా చరిత్ర అయితే ఉంది. సో మనకి స్వాతంత్ర సమర యోధునైనటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వీడియో తీయడం జరిగింది ఈరోజు మనము. సో చరిత్రలోకి వెళ్తే ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 1806లో జన్మించారనమాట. సో 1847లో అయినా మరణించారు. సో ఈ గ్యాప్లో ఏంటంటే ఈ ఉయ్యాలవాడలో ఉన్నటువంటి 1847 సంవత్సరం అంటే అప్పుడు అంతా కూడా బ్రిటిష్ పాలన కదా. సో అప్పట్లో ఈ బ్రిటిష్ పాలన పైన ఆయన తట్టుకోలేక ఎదురు తిరుగుతాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు అప్పుడు రాజరిక పాలన ఉండేది. సో వీళ్ళను అనగదొక్కేసేసి వాళ్ళు ఈ పాలెగాలు అనేవాళ్ళు అనమాట. ఈ పాలెగాలను అనగదొక్కేసేసి వీళ్ళు పైకి రావడము, పన్నులు ఎక్కువగా విధించడం, ఇదంతా చూసి ఆయనకి ఇంకా తట్టుకోలేకపోయి ఒక్కసారిగా ఎదురు తిరుగుతాడనమాట. ఎదురు తిరిగేసి వీళ్ళని పట్టుకోవాలి, చంపేయాలి అని చెప్పేసి వాళ్ళు విపరీతంగా గాలిస్తా అంటారు. సో విపరీతంగా గాలిస్తా అంటే ఈయన చిక్కడనమాట. చిక్కకుండా ఊళ్ళో ఉండకోకుండా, సో అంటే అప్పట్లోనే ఆయనకు దాదాపు కొన్ని 100 ఎకరాల భూమి అయిన ఉండేదన్నమాట. సో ఉన్నా కూడా ఈయన ఏం చేశాడంటే, ఇక్కడ మనం చూస్తున్నది జగన్నాథ గుట్ట అనమాట అది. సో ఆ గుట్ట పైన ఉండేసేసిన యుద్ధం చేసేవాడు అనమాట వాళ్ళతోటి, అంటే పోరాటం చేసేవాడు అన్నట్టు. ఈ పోరాటం చేస్తే వాళ్ళకి చిక్కకుండా ఈయన సైనికులు వీళ్ళంతా కూడా సో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, వాళ్ళు ఎక్కడైనా ఉంటే వీళ్ళు రహస్యంగా వెళ్ళిపోవడము, సో వాళ్ళని చంపడము, మళ్ళీ వచ్చి ఇక్కడ వాళ్ళకి తెలియకుండా రహస్యంగా ఉండడము చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ ఈ జగన్నాథ గుట్ట నుంచి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఇంట్లోకి సొరంగ మార్గం ద్వారా పోయి వస్తానే వాళ్ళంట. సో ఇప్పుడు అది ఉందో లేదో తెలియదు కానీ సో వాళ్ళ ఇంట్లోకి ఉండేదంతా ఇటీవల పూర్తి చేసినారంట అది. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనము పిన్ టు పిన్ తెలుసుకొని వచ్చామన్నమాట ఇక్కడికి. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి గురించి మనకు చిరంజీవి గారు కూడా మనకు సినిమా తీశారు, సైరా నరసింహారెడ్డి అని చెప్పేసి. సో అందులో కొన్ని కల్పితాలు ఉండొచ్చు, కొన్ని నిజం ఉండొచ్చు. కానీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు మజ్జారి నరసింహారెడ్డి అంట వాళ్ళ ఇంటి పేరు. దాని తర్వాత ఆయనకు ఉయ్యాలవాడ కాబట్టి కాలక్రమేణా వాళ్ళకి దొరలు అని చెప్పి బిరుదేయడము, తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెప్పేసి ఇలా కాలక్రమేణా జరుగుతూ వచ్చిందనమాట. ఇంకా చరిత్రలోకి వెళ్తే ఏమైందంటే, సో ఈ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే ఆయన ఇంక ఈ తిరుగుబాటు చేస్తున్న సమయంలో ఈ ఉంటారు కదా వీళ్ళు ఏమంటారు సైనికులు, వీళ్ళతో పెట్టుకొని తిరుగుబాటు చేస్తుండే అనమాట. తిరుగుబాటు చేస్తున్నప్పుడు వీళ్ళు పేపర్ వేసి ప్రకటిస్తారు, ఈయన పట్టుకుంటే మీకు కొన్ని పారితోషికాలు ఇస్తాము, ఎంత చెప్పినా కూడా ఎవరు లొంగేవాళ్ళు కాదు. ఈయన కూడా అంత సామాన్యుడు అయితే ఏం కాదు. బ్రిటిష్ వాళ్ళని కూడా ఆ కాలంలోనే 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు అయితే తాగించినాడు. సో అంత ఆయన ధైర్యవంతుడు, సాహసాలి, అంత బలవంతుడు అనమాట. 100 మంది వచ్చినా కూడా ఒకేసారి వాళ్ళని కొట్టేసి తప్పించుకొని పోతానంట. సో ఆ విధంగా ఈ జగన్నాథ గట్టు అంటారనమాట దీన్ని. ఈ జగన్నాథ స్వామి దేవాలయం దగ్గర ఈ కొండపై నుంచి వాళ్ళతో యుద్ధం చేస్తానంట. యుద్ధం చేస్తా అంటే ఒక రోజు ఈయనకి అన్నంలో ఏదో మత్తు కలిపేసేసి ఆయన పట్టుబట్టినారంట. పట్టుబట్టేసేసి అక్టోబర్లో 1846 అక్టోబర్లో జిగితే 1847 ఫిబ్రవరిలో ఆయన్ని ఈ కోవిలకుంట్ల దగ్గర ఆ ఊరు తీసినారంట. సో అది కూడా మనం వీడియో తీద్దాము. సో ఇక ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరింత మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో మిగతా విషయాలు అయితే మనము పైకి వెళ్ళి మరిన్ని విషయాలు, అక్కడ నుంచి ఆ స్వరం మార్గం ఉండేదంట అది. సో ఆయన అఖండ జ్యోతి వెలిగించేవాళ్ళంట. ఈ అఖండ జ్యోతి వెలిగిస్తే అక్కడ నుంచి చూసి అప్పట్లో ఇదంతా కూడా మనం ఇప్పుడు కొండపైన ఉన్నాము, అప్పట్లో ఊళ్ళో వాళ్ళు చూస్తుండేవాళ్ళు అనమాట. వాళ్ళ వంశీకులు వాళ్ళంతా కూడా చూస్తే ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బతికే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళకు గుర్తు అనమాట. ఎందుకంటే ప్రతి కార్తీక పౌర్ణమికి ఆ కొండపైన అఖండ జ్యోతి ఈయన వెలిగించాలంట. అది ఆచారం అనమాట వాళ్ళ పూర్వీకుల నుంచి. ఆయన వెలిగించాలంటే అక్కడ బతికున్నాడని చెప్పేసి, అది వెలగలేదంటే ఆయన చనిపోయాడని చెప్పేసి భావించేవాళ్ళు అనమాట. సో కొండపైకి వెళ్ళి మనం కొండపైకి వెళ్ళేసి మిగతా విషయాలు అక్కడ మనం మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం ఆ కొండ ఎక్కిపోవాలన్నమాట. కొండ పైకి ఎక్కితే మనకి ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు తలదాచుకున్న చోట అయితే ఇప్పుడు మనకు కనబడుతుంది. సో నెమ్మదిగా అయితే మనం మాట్లాడుకుంటే పైకి పోదాము. ఇక్కడ నుంచి అటు చూడండి ఎంత తగ్గుందో. ఇదంతా మొత్తము జగన్నాథ గుట్ట అంటారనమాట. ఈ కొండపై నుంచి ఆయన యుద్ధం చేసేవాడు అనమాట. ఈ కొండపై నుంచి దాక్కొని ఆయన బ్రిటిష్ వాళ్ళకి కనపడకుండా యుద్ధం చేస్తా అన్నాడు. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అప్పట్టే ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలోటే అనమాట. ఇవన్నీ కూడా చాలా పైన ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడే మనకి సైరా నరసింహారెడ్డి షూటింగ్ కూడా జరిగిందంట. ఈ తమన్నా
తమన్నా కాదు, నయనతారను ఆ సొరంగ మార్గం ద్వారా తీసుకొని వస్తారు కదా. సో అది కొన్ని సన్నివేశాలు ఇక్కడే తీశారంట. బాబ్బా ఒక్కసారి మీకు ఇంటి చూస్తే మీకు కనబడతాయి ఎంత పైకి వచ్చింది. మనం ఈ నుంచి చూస్తే మొత్తం అంతా కానొస్తుంది చూడండి. ఊరంతా కానొస్తుంది అన్నమాట. గిద్దలూరు సంజామల మండలం మొత్తం కానొస్తుంది. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం పైకి వచ్చేసినాము. ఒకసారి మీరు అటు చూడండి. ఎందుకంటే మన దగ్గర డ్రోన్ లేదు కాబట్టి మీకు మళ్ళీ మనం చూపించాల్సి వస్తుంది. డ్రోన్ అయితే ఒకే షాట్ కొడితే మీకు మొత్తం లొకేషన్ మొత్తం ఎట్లుండేది మీకు తెలుస్తుంది. ఇట్లా వచ్చినారంటే మీకు ఒకటి చూపిస్తా రండి. ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ అఖండ జ్యోతి వెలిగించేవాడంట ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. అఖండ జ్యోతి వెలిగించేవారంట ఇక్కడ ఇదే ప్లేస్లో. ప్రతి కార్తీక పౌర్ణమికి అఖండ జ్యోతి అనేది వెలిగించేవారంట. ఇక్కడ అఖండ జ్యోతి వెలిగిస్తే మొత్తం అంతా కూడా ఈ ఉయ్యాలవాడ మొత్తానికి కనిపించేదంట అఖండ జ్యోతి. ఆ విధంగా ఆయన్ను చూసేసేసి ఒక ఉయ్యాలవాడ ఈయన కొంతమంది ఏంటంటే చనిపోయినాడు, లేడు, చంపేశారు బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళంట. ఈ అఖండ జ్యోతి వెలిగిందంటే ఆయన బ్రతుకున్నాడు అని చెప్పేసి సాక్ష్యం. ఆ విధంగా ప్రతి కార్తీక పౌర్ణమికి వచ్చేసి అఖండ జ్యోతి వెలిగించేసి ఆయన తల దాచుకునేవాడు అనమాట. చూడండి అంతా కూడా అప్పటే అనమాట. ఇది చూడండి చిన్న చిన్న కోటలు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నేను. సో అక్కడ చూసినామంటే అక్కడ కనబడుతుంది కదా, దాన్ని పూర్వము కత్తుల కోనేరు అనేవాళ్ళు అనమాట. సారీ, రక్తపు కోనేరు అనేవాళ్ళు అనమాట. ఈ రక్తపు కోనేరు అనేది చెప్పేసి ఎట్లా వచ్చిందంటే, పూర్వము వీళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు కదా, అంటే ఈ బ్రిటిష్ వాళ్ళని చంపడము వచ్చేసి ఆ రక్తపు మరకలున్న కత్తులను తీసుకొచ్చి ఇందులో గడిగేవాళ్ళంట. సో అందువల్ల రక్తపు కోనేరు అని చెప్పేసి ఆ కోనేరుకు పేరు వచ్చిందనమాట. అంటే అప్పటి నుంచి నీళ్ళు ఎర్రగానే ఉన్నాయి అంటున్నారు. నాకు తెలిసి మేబీ ఆ కొండ ఎఫెక్ట్, ఆ కొండ మొత్తం కూడా ఎర్రగా ఉంది కదా, సో అందులో నీళ్ళు ఆ మట్టి దిగదడం వల్ల మేబీ అక్కడ ఎర్రగా వచ్చాయి అనుకుంటా. అంతేగాని అప్పుడు కడిగిన రక్తపు మరకల వల్ల అలాగే ఉంటుందని అయితే అని చెప్పేసి నేను చెప్పను, నేను నమ్మించలేను. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ సో ఆ కొండ ఎఫెక్ట్ వల్ల అనుకుంటున్నాను నేను. కానీ అప్పుడు యుద్ధం చేసి వచ్చిన తర్వాత, ఎందుకంటే కొన్ని వందల వేల మంది సైన్యాలు ఇక్కడ తల దాచుకునేవాళ్ళు అనమాట అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలు చేస్తూ. సో అందుకని చెప్పేసి వాళ్ళని చంపి వచ్చిన తర్వాత కత్తులకున్న రక్తపు మరకలను ఈ కోనేరులో తీసుకొచ్చి కడిగేవాళ్ళు అనమాట. అప్పుడు దీనికి కోనేరుకి రక్తపు కోనేరు అని చెప్పేసి పేరు కూడా వచ్చింది. అలాగే అక్కడ చూసుకున్నామంటే, అటు సైడ్ చూసుకున్నామంటే పాలకోనేరు అని చెప్పేసి ఉందన్నమాట. జూమ్ చేయవు అట్లా లాస్ట్ అక్కడ పాలకోనేరు అని చెప్పేసి ఉందన్నమాట. ఆ పాలకోనేరుకి ఏంటంటే తెల్లగా ఉండడం అంటే ఏంటంటే ఈ ఆవుల దొడ్లు ఉంటాయి కదా. సో ఆవుల దొడ్లు ఏంటంటే వీళ్ళకి ఈ భక్తులు వీళ్ళు ఉంటారు కదా, సైనికులు ఉంటారు కదా, ఈ సైనికులకి ఇంకా పాలు పెరుగు అనేది మనకి తినడానికి కావాలి కదా. సో అప్పుడు ఆ ఆవుల దొడ్డి అక్కడ పక్కన పెట్టుకొని వీళ్ళకి పాలు పెరుగు అనేది తీసుకొచ్చిన తర్వాత ఆ పాలు గిన్నెలు ఉంటాయి కదా, ఆ కడగడం వల్ల సో అక్కడ దానికి పాలకోనేరు పేరు వచ్చిందని చెప్పేసి ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పినారు. సో ఆ విధంగా చూస్తే మీరు అక్కడ కనబడుతుందా, అది జగన్నాథ స్వామి టెంపుల్. సో అక్కడ కొన్ని చిన్న చిన్న బుర్జులు, చిన్న చిన్న కోటలు కూడా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి మనం చూద్దాము, ఓకేనా. సో ఎవరైనా ఇప్పటి వాళ్ళు కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను ప్లీజ్. సో ఎందుకంటే చాలా దూరం వచ్చి వీడియో చేస్తున్నాము. సో ఎవరు ఎంత చేసినా కూడా సబ్స్క్రైబర్స్ ఆదరణ లేకుండా మనం ఎంతో దూరం ట్రావెల్ చేయలేము. సో ప్లీజ్ దయ ఉంచి, సో మీ అన్న అనుకోండి, తమ్ముడు అనుకోండి, ఏమన్నా అనుకోండి, సో ప్లీజ్ మమ్మల్ని ఆదరణ చేసి మరింతగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో వీడియోలో మనం మరింతగా అయితే ముందుకు వెళ్దాం, ఓకేనా. కమాన్ ఫ్రెండ్స్, అట్నే ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి మనకి ఆ షూటింగ్లో సైరా నరసింహారెడ్డి షూటింగ్లో సో ఇదే లొకేషన్లో అంట ఈ నయనతారను తీసుకొని వస్తారు. నయనతారను ఆ గుహలోంచి తీసుకొచ్చినట్లు
ఆయన చిరంజీవి గారి దగ్గరికి తీసుకొచ్చి చెప్తారు కదా. సో ఇక్కడ నిజంగానే సొరంగ మార్గం ఉండేదన్నమాట. ఇక్కడ నుంచి ఉయ్యాలవాడలో ఉన్న నరసింహారెడ్డి ఇంటి దగ్గరికి సొరంగ మార్గం ద్వారా ఉండేదన్నమాట. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేసి అది డైరెక్ట్గా వెళ్ళి వచ్చేవాళ్ళు అనమాట. అంటే బ్రిటిష్ వాళ్ళకి కనబడుకోకుండా. అంతే ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ చూడండి అంతా కూడా ఇలా ఉందన్నమాట. ఇట్లా చక్కగా ఉండేదన్నమాట. అక్కడ చూసుకున్నామంటే మనకి చిన్న చిన్న బుర్జు కోటలు అనమాట. అప్పటితో ఇట్లా రాళ్ళతో కట్టేవాళ్ళు అనమాట. అది అక్కడ చూసుకున్నా. సో ఆ లోపల మనకి జగన్నాథ స్వామి టెంపుల్ ఉందన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. బయట నుంచి అయితే ఎట్లా ఉంది, మనం అట్ట పోయి అట్లా లోపలికి పోయి చూద్దాం. ఇక్కడ చూసుకోండి ఒకసారి. రాబో అంతా కూడా ఇక్కడ ప్లేట్లో వేసినట్లయితే తినేటప్పుడు, కానీ చప్పట్లో ఎంత కూడా బుర్జులు అనమాట. ఏదో పుల్లలు వేసినారు చూడండి. అప్పట్లో ఇది చూడండి, రాసిద్దులు ఎట్లా ఉన్నాయో చూసినారా. అప్పట్లో ఇట్లా చిన్న కట్టుకొని వాళ్ళు తల దాచుకుంటున్నారు అనమాట. అంతా కూడా చుట్టూ రాళ్ళతో, అంత రాళ్ళతోనే కట్టినారు చూడండి ఎట్లా నిలబడినారు. ఇంకతో అంత చుట్టూ. ఇది జగన్నాథ స్వామి ఆలయం అనమాట. బీగం వేసి ఉంది, లాక్ వేస్తున్నారు. సో ఇలా ఉందన్నమాట. అక్కడ నుంచి ఎంట్రన్స్లో అలా ఉంది. ఎట్లా కానీ ఈ లోపల ఏదో ఉన్నట్టుంది. అంటే చిన్న సత్రంలాగా అనుకోవచ్చు. లోపలికి పోదాం మనం. చూడండి మొత్తం ఇది ఏదన్నా గుడికి ఎప్పుడు ఏదన్నా గిన్నదానం చేస్తూ ఉంటారు కదా, పెళ్ళిళ్ళు ఏదైనా చేసుకునేటప్పటికి ఇట్లా పెట్టుకుంటారు అన్నమాట. చూడండి చూడండి మొత్తం కూడా ఒక కోటలాగా చుట్టూ నిర్మించుకున్నారు. బాగా గమనించే ఉంటారు చూడండి. ఒక కోటలాగా చుట్టూ నిర్మించుకున్నారు అన్నమాట. ఇట్లా బాగుందండి. ఇట్లా దారింది. చిన్న కోటలేమో. అన్నీ కూడా అంతే, కొన్ని శిథిలావస్థకు వచ్చేసినాయి కానీ దాదాపు అన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఇంకా బాగుంది. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా పడిపోయినట్టున్నాయి. మరి ఏమన్నా పెట్టారో లేదో తెలియదు, కానీ ఏమన్నా తలదాచుకునేదానికి అని పెట్టుకునేవాళ్ళు అప్పుడు. ఇదంతా కూడా అప్పుడుదే అనమాట. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కిందట కట్టింటే ఇప్పుడు ఇట్లా అస్సలు కట్టలేరు. ఆ మోడల్ అంతా కూడా అప్పుడుదే. అది అదనమాట మొత్తానికి. ఓకేనా, వీడియో అయితే మొత్తానికి అది. సో ఎవరైనా కూడా ప్లీజ్ వీడియోని మరింత మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ వీడియో పెట్టలేదు కాబట్టి కొంచెం రీచ్ అయితే డౌన్ అయింది. ఓకేనా, కొంచెం మీరు చూసుకున్నారంటే మీకు ఇక్కడ కనపడుతుంది అంతా కూడా. మనం కొండ పైకి ఎక్కి అయితే వచ్చినాము. మనము కొండ పైకి ఎక్కితే వచ్చాము. ఇది జగన్నాథ స్వామి ఆలయం అనమాట. సో ఇక్కడే చాలా వరకు షూటింగ్ జరిగిందనమాట సైరా నరసింహారెడ్డిలో. ఓకేనా, సో ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. ఓకేనా, సో నా నుంచి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో సో మీరు నా కామెంట్స్ ద్వారా తెలియజేసినారంటే సో నాకు అదే ఒక పెద్ద గిఫ్ట్ అనమాట. సో మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ సురేంద్రతో మీ ధమాకా దస్తగిరి. లవ్ యూ ఆల్, బాయ్.